జూబ్లీ హిల్స్ బైపోల్ కొనసాగుతుంది. అన్ని డివిజన్లలో కూడా ఓటు హక్కు వినియోగించడానికి పెద్ద ఎత్తున క్యూ లైన్లలో ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. అలాగే రహమత్నగర్లో మాత్రం ఒక 2-3 ఈవీఎంలు మొరాయించినట్టు మనకు సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు విశ్లేషించడానికి ఒక రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. మొత్తానికి జూబ్లీ హిల్స్ ఎన్నికల అక్కడ చేరుకున్నారు. ఇంత చలి ఉన్నా కూడా ఆల్రెడీ ఇంకా 6:30 నుంచే క్యూ లైన్లో స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఎలా చూద్దాం? ముందుగా ప్రేక్షకులకు నమస్కారం, జూబ్లీ హిల్స్ ఓటర్లకి నమస్కారం. ఎందుకంటే సురేష్ గారు, ఈరోజు ఇది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాత్రమే కాదు, తెలంగాణ దశ దిశ మార్చే ఎన్నిక ఇది. మనం అందరం కూడా చూసినాం, తెలంగాణ సమాజం అంతా చూసింది. గత 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి అవినీతి భ్రష్ట పరిపాలన వల్ల తెలంగాణ 100 సంవత్సరాలు వెనక్కి పోయింది. ఇది అతిశయోక్తి కాదు, ఇదేదో బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ చేయాలనో ఈ వేదిక మీద కూర్చొని మాట్లాడుతున్న మాటలు కాదు. మామూలు జనాలు కూడా ఈరోజు పల్లెల దగ్గర నుంచి పట్టణాల దాకా రేవంత్ రెడ్డి గారిని బూతులు తిడుతూ ఉన్నారు. ఈరోజు ఆయన నేర్పిన బూతులు ఆయనకు అప్పచెప్తా ఉన్నారు. ఎందుకంటే మనము చాలా చూసినాం. ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అప్రతిహతంగా విజయం సాధిస్తుంది అనడానికి నాకు 6 కారణాలు కనిపిస్తున్నాయి. ఓకే. మొదటి కారణం కేసీఆర్ పరిపాలనని ప్రజలు మిస్ అవుతున్నారు. మీకు తెలుసు, మొన్న లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో హైదరాబాద్లో దాదాపు జిహెచ్ఎంసీలో అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ గెలిచింది. అవును. సరే, పల్లెల్లో ఒక రకంగా జరిగింది. కాంగ్రెస్ విష ప్రచారం, దుష్ప్రచారము, వాళ్ళ సోషల్ మీడియా ఊదరగొట్టి ఈ మేధావులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి భుజానేసుకుని చేయడం వల్ల కొంత డిస్టర్బ్ అయింది పల్లెల్లో. కానీ హైదరాబాద్లో మాత్రం అప్రతిహత విజయం బీఆర్ఎస్ సాధించింది. అందరు చూసిండ్రు. మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన చేసిన పని, కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో 80% పైగా పేద జనాలు ఉన్నారు. జూబ్లీ హిల్స్లో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందినాయి. వాళ్ళందరూ కూడా అభివృద్ధిని చూసినారు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో తెలంగాణని ఎట్లా నిలబెట్టారు, కేటీఆర్ ఆయన స్ఫూర్తిని అందిపుచ్చుకుని జూబ్లీ హిల్స్ని ఎట్లా అభివృద్ధి పథంలో నడిపించినారు అనేది చూసిండ్రు. సో కేసీఆర్ గారు ఒక కారణం. బీఆర్ఎస్ గెలుపుకి 2వ కారణము జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి యొక్క అహంకారం. కేసీఆర్ గారిది అస్తిత్వం అయితే రేవంత్ రెడ్డి గారిది అహంకారం. మనకు తాజా బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఏదైతే బోరబండలో లైవ్లో చూస్తున్నాం, అక్కడ ఏదైతే గొడవ జరుగుతుంది, ఏదైతే రిపోర్టర్లకు అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, పోలీసుల వ్యవస్థ కావచ్చు, అక్కడ గొడవ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం లైవ్ ద్వారా చూస్తున్నాం క్లియర్ కట్గా. ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కార్యకర్తలా లేకుంటే ఏంటి అసలు కార్యకర్తలకు అక్కడ ఉన్నటువంటి రిపోర్టింగ్ సంబంధించినటువంటి బోరాబండ డివిజన్లో ఏదైతే అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు గొడవకు దిగుతున్నారో, ఏదైతే మీడియా పైన దురుసుగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా గొడవ దిగుతున్నటువంటి సిచ్యువేషన్, అక్కడ ఉన్నటువంటి నాయకులకు మధ్య కూడా అక్కడ ఏదో అసలు ఏం జరుగుతుందనేది మనం కొంచెం అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ గొడవ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. ప్రధానంగా అయితే ముందు నుంచి అనుకున్నట్టు చాలామంది ఆరోపిస్తున్నట్టు మేధావులు కూడా అక్కడ రిగ్గింగ్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చాలామంది మేధావులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దానికి సంబంధించి ఏదో గొడవ అయితే స్టార్ట్ అయింది, అది ఏం గొడవ అనేది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. పార్టీ గురించి పని చేయకండి. మీరు ఒక్కటే పట్టుకున్నారు, పార్టీ కోసం కాదు, మీరు మీడియా కోసమే పని చేయండి అంతే. మీడియా కోసం
మేము మీకు ఏం అనట్లేదు అన్న టీషర్ట్లు అది తప్పని మేము చెప్తున్నాము. కాదు రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోరబండలో ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే ఆ కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించినటువంటి ఏదైతే ఈవీఎంలో నెంబర్ ఉంటుందో ఆ నెంబర్తో సహా ఆ నెంబర్కి సంబంధించి టీషర్ట్ పైన ముద్రించుకొని ఆ టీషర్ట్లు ధరించుకొని బోరబండ డివిజన్లో తిరుగుతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇది ముమ్మాటికి ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మిగతా నేతలు ఆరోపిస్తున్నటువంటి అంశం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇలా ముందు నుంచి ఏదైతే ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ వస్తుంది అని చెప్తున్నటువంటి సందర్భం. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం ఈరోజు దానికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు. విజువల్ పెట్టుకోమని